ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 14 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రితో నిజాయితీగా ఉండండి. మీ సత్యమైన చాట్ను పెట్టండి. ఎవ్వరికీ దుఃఖంను ఇవ్వకండి. ఒక్క తండ్రి శ్రేష్ఠ మతంను అనుసరిస్తూ ఉండండి. ఈరోజు ప్రశ్న: ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారో వారి పురుషార్థం ఎలా ఉంటుంది? జవాబు: వారు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు విశేష పురుషార్థం చేస్తూ ఉంటారు. తమ కర్మేంద్రియాలపై వారికి పూర్తి నియంత్రణ ఉంటుంది. వారి కనులు వికారి అంటే క్రిమినల్గా ఉండవు. ఇప్పటి వరకు ఎవరినైనా చూస్తే వికారీ ఆలోచనలు వస్తూ ఉంటే, వికారీ దృష్టి ఉంటే వారు పూర్తి 84 జన్మలు తీసుకునే ఆత్మ కాదు అని అర్థం చేసుకోండి. పాట: ఈ పాప ప్రపంచం నుండి ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఓం శాంతి. ఇది పాప ప్రపంచమని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. పుణ్య ప్రపంచం గురించి కూడా మనుషులకు తెలుసు. ముక్తి జీవన్ ముక్తి అని పుణ్య ప్రపంచాన్ని అంటారు. అక్కడ పాపం జరగదు. దుఃఖధామము రావణ రాజ్యంలో పాపం జరుగుతుంది. దుఃఖమిచ్చే రావణుని కూడా చూశారు. రావణుడు ఒక్క వస్తువేమీ కాదు, అయినా అతని భూత బొమ్మను తగలబెడతారు. మేము ఈ సమయంలో రావణ రాజ్యంలో ఉన్నామని పిల్లలకు తెలుసు, కానీ దూరంగా వచ్చేసాము. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నాము. మమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేసే ఆ తండ్రి వద్దకు వెళ్తున్నామని పిల్లలకు ఇక్కడకు వచ్చినప్పుడు వారి బుద్ధిలోకి వస్తుంది. సుఖధామానికి అధికారులుగా చేస్తారు. సుఖధామానికి యజమానులుగా చేసేవారు బ్రహ్మ కాదు, ఏ దేహదారి కాదు. వారు శివబాబా. వారికి దేహం లేదు. పరంధామంలో ఉన్నప్పుడు మీకు కూడా దేహం లేదు, కానీ మీరు దేహంను తీసుకుని జనన మరణాల్లోకి వస్తారు. కనుక మేము బేహద్దు తండ్రి వద్దకు వెళ్తున్నామని మీరు భావిస్తారు. వారు మనకు శ్రేష్ఠ మతంను ఇస్తారు. మీరు అటువంటి పురుషార్థం చేస్తే స్వర్గానికి యజమానులుగా అవుతారు. స్వర్గాన్ని అందరూ స్మృతి చేస్తారు. నూతన ప్రపంచం తప్పకుండా ఉండేదని భావిస్తారు. దానిని స్థాపించేవారు కూడా ఎవరో ఉన్నారు. నరకాన్ని కూడా ఎవరో ఒకరు స్థాపిస్తారు. సుఖధామంలోని మీ పాత్ర ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా మీకు తెలుసు. మళ్ళీ రావణ రాజ్యంలో మీరు దుఃఖితులుగా అవుతారు. ఈ సమయంలో ఈ ప్రపంచం దుఃఖధామంగా ఉంది. భలే ఎంత కోటీశ్వరులు పద్మాపతులైనా దీన్ని పతిత ప్రపంచమనే అంటారు కదా. ఇది బికారి ప్రపంచం, దుఃఖ ప్రపంచం. ఇక్కడ ఎంత పెద్ద పెద్ద భవనాలున్నా, సకల సుఖ సాధనాలున్నా దీనిని పాత పతిత ప్రపంచమని అంటారు. విష వైతర్ణి నదిలో మునకలు వేసి మోసపోతూనే ఉంటారు. వికారాలకు వశమవ్వటం పాపమని కూడా తెలియదు. వికారాలు లేకుండా ప్రపంచం ఎలా వృద్ధి చెందుతుంది అని అంటారు. ఓ భగవంతుడా, ఓ పతిత పావన, వచ్చి ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా చేయమని పిలుస్తారు. ఆత్మ శరీరం ద్వారా పిలుస్తుంది. ఆత్మనే పతితంగా అయింది, అందుకే ఆత్మనే పిలుస్తుంది. స్వర్గంలో ఒక్కరు కూడా పతితంగా ఉండరు. సంగం యుగంలో మంచి పురుషార్థం చేయువారే మేము పూర్తి 84 జన్మలు తీసుకున్నామని, మళ్ళీ లక్ష్మీనారాయణల జతలో సత్యుగంలో రాజ్యం చేస్తామని కూడా భావిస్తారు. ఒక్కరు మాత్రమే 84 జన్మలు తీసుకుని ఉండరు కదా. రాజుతో పాటు ప్రజలు కూడా ఉండాలి కదా. బ్రాహ్మణులైన మీలో కూడా నెంబర్ వార్గా ఉన్నారు. కొందరు రాజారాణులుగా అవుతారు, కొందరు ప్రజలుగా అవుతారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరిప్పుడు దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈ కనులు చాలా మోసం చేస్తాయి. ఎవరినైనా చూసినప్పుడు వికారీ దృష్టి కలిగితే వారికి 84 జన్మలు ఉండవు. వారు నరుని నుండి నారాయణునిగా అవ్వలేరు. ఈ కనులపై విజయం సాధించినప్పుడు కర్మాతీత స్థితి కలుగుతుంది. పూర్తి ఆధారమంతా ఈ కనులపైనే ఉంది.
ఈ కనులే మోసం చేస్తూ ఉంటాయి. ఆత్మ ఈ కిటికీల ద్వారా చూస్తుంది. బ్రహ్మలో డబల్ ఆత్మలు ఉన్నాయి. తండ్రి కూడా ఈ కిటికీల ద్వారానే చూస్తున్నారు. నా దృష్టి కూడా ఆత్మపైకే వెళ్తుంది. తండ్రి ఆత్మకే అర్థం చేయిస్తారు. నేను కూడా శరీరం తీసుకున్నాను, అందుకే మాట్లాడగలుగుతున్నాను అని తండ్రి చెప్తారు. బాబా మనల్ని సుఖ ప్రపంచంలోకి తీసుకెళ్తారని మీకు తెలుసు. ఇది రావణ రాజ్యం. మీరు ఈ పతిత ప్రపంచం నుండి దూరంగా వచ్చేశారు. కొందరు చాలా ముందుకు వెళ్తున్నారు, కొందరు వెనకే ఉండిపోతున్నారు. అందరూ దాటించండి అని పాడతారు. ఇప్పుడు దాటుకుని సత్యుగానికి వెళ్ళిపోతాము. కానీ అక్కడ శ్రేష్ఠ పదవిని పొందాలి అంటే పవిత్రంగా అవ్వవలసిందే, శ్రమ పడాలి. ముఖ్యమైన విషయం, తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇది మొట్టమొదటి సబ్జెక్ట్. ఆత్మలైన మనం పాత్రదారులమని మీకిప్పుడు తెలిసింది. మొట్టమొదట మనం శాంతిధామం నుండి సుఖధామానికి వచ్చాము. ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ మనల్ని సుఖధామంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి, ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకండి అని చెప్తున్నారు. పరస్పరం చాలా దుఃఖం కలిగించుకుంటూ ఉంటారు. ఎవరిలోనైనా కామభూతం ప్రవేశించింది అంటే, క్రోధం వచ్చింది అంటే చెయ్యెత్తుతారు. అలా చేస్తే వారు దుఃఖం కలిగించే పాపాత్ములు అని తండ్రి అంటారు. పుణ్యాత్ములుగా ఎలా అవుతారు? ఇప్పటి వరకు పాపాలు చేస్తూనే ఉన్నారు. ఇది తండ్రికి చెడ్డ పేరు తీసుకురావటం. అందరూ ఏమంటారు? మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని మనుషుల నుండి దేవతలుగా విశ్వాధికారులుగా అవుతున్నామని అంటారు. అటువంటి వారు ఇలాంటి పనులు చేస్తారా అని అనుకుంటారు. తండ్రి చెప్తున్నారు, ప్రతిరోజు రాత్రి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సుపుత్రు పిల్లలైతే చాటు పంపండి. భలే కొందరు చాట్ రాస్తారు, కానీ చేసిన తప్పులు తెలపరు. ఫలానా వారికి దుఃఖం ఇచ్చామని లేక తప్పు చేశామని రాయరు. స్మృతి చేస్తూ వ్యతిరేక కర్మలు చేయటం సరికాదు. దేహాభిమానులుగా అయినప్పుడు వ్యతిరేక కర్మలు చేస్తారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్క రోజుల్లోనే టీచర్గా అవ్వవచ్చు. తండ్రి మీకు 84 జన్మల రహస్యం అర్థం చేయిస్తున్నారు. తర్వాత వెళ్ళి దాన్ని గురించి మనం 84 జన్మలు ఎలా తీసుకుంటున్నామో మన్నం చేయండి. నేర్పించే టీచర్ కూడా దైవీ గుణాలు ధారణ చేయాలి. బాబా రుజువు చేసి చెప్పగలరు. బాబా మా చాట్ చూడండి అని చూపిస్తారు. మేము ఎవరికీ కొద్దిగా కూడా దుఃఖం ఇవ్వలేదు అని చాట్లో రాస్తారు. ఇటువంటి పుత్రులు చాలా మధురమైన వారని బాబా చెప్తారు. మంచి సుగంధంను ఇస్తున్నారు. టీచర్గా అవ్వటం సెకండ్ విషయమే. టీచర్ కంటే విద్యార్థులు స్మృతి యాత్రలో తీవ్రంగా ముందుకెళ్ళవచ్చు. అప్పుడు టీచర్ కంటే శ్రేష్టమైన పదవిని పొందగలరు. ఎవరెవరికి బోధిస్తున్నారు అని బాబా అడుగుతారు. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి బోధించండి. శివబాబా వచ్చి ఎలా స్వర్గస్థాపన చేస్తారో, స్వర్గాధికారులుగా తయారు చేస్తారో అందరికీ తెలపండి. అర్థం చేయించటం చాలా సహజం. బాబా మా స్థితి ఇలా ఉందని చాట్ రాసి పంపిస్తారు. పిల్లలు ఏ వికర్మ చేయలేదు కదా, వికారీ దృష్టి లేదు కదా, వ్యతిరేక కర్మలు చేయటం లేదు కదా అని బాబా అడుగుతారు. మీ నడవడికలను, స్వభావాన్ని పరిశీలించుకోండి. నడవడికలు పూర్తిగా కనులపైనే ఆధారపడి ఉంది. కనులు అనేక ప్రకారాలుగా మోసం చేస్తాయి. ఏదైనా చిన్న వస్తువును అడగకుండా తింటే అది కూడా పాపమైపోతుంది. అనుమతి లేకుండా తీసుకున్నారు కదా. ఇక్కడ చాలా నియమాలున్నాయి. ఇది శివబాబా యజ్ఞం కదా. నిమిత్తంగా ఉన్నవారిని అడగకుండా తినరాదు. ఒకరు తింటే వారిని చూసి ఇతరులు కూడా తినటం మొదలు పెడతారు. వాస్తవానికి ఇక్కడ ఏ వస్తువును తాళం వేసి దాచాల్సిన అవసరం లేదు. ఈ ఇంటిలోకి, వంటగదిలోకి ఏ అపవిత్రులు రాకూడదని చట్టం చెప్తుంది. వెలుపల అపవిత్రులు, పవిత్రులు అను ప్రశ్నే రాదు. కానీ
తమను తాము పతితులమని చెప్పుకుంటారు కదా. అందరూ పతితులే. వల్లభాచార్యుని గాని శంకరాచార్యులను గాని తాకేందుకు కూడా అనుమతి ఇవ్వరు. ఎందుకంటే మేము పావనంగా ఉన్నామని, మిగిలిన వారంతా పతితులుగా ఉన్నారని వారు భావిస్తారు. భలే, ఇక్కడ అందరి శరీరాలు పతితంగా ఉన్నాయి. కానీ పురుషార్థానుసారం వికారాలను సన్యసిస్తారు. కనుక నిర్వికారుల ముందు వికారీ మనుషులు తల వంచుతారు. వీరు చాలా గొప్ప స్వచ్ఛమైన ధర్మాత్ములు అని అంటారు. సత్యుగంలో అనాగరికులు, దుష్టులు ఉండనే ఉండరు. అది పవిత్ర ప్రపంచం. అక్కడ అందరూ ఒకే రకమైన వారు ఉంటారు. మీకు ఈ రహస్యాలన్నీ తెలుసు. ప్రారంభం నుండి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యం మీ బుద్ధిలో ఉంది. మాకు అంతా తెలుసు, ఇంకా తెలుసుకోవాల్సిందేమీ లేదు అని అనుకోరాదు. రచయిత అయిన తండ్రిని, సూక్ష్మవతనాన్ని, భవిష్య పదవిని తెలుసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఒకవేళ చెడు నడవడికలు ఉంటే శ్రేష్ఠ పదవిని పొందలేరు. ఎవరికైనా దుఃఖం ఇవ్వటం, వికారాలలోకి వెళ్ళటం, చెడు దృష్టి కలిగి ఉండటం మొదలైనవన్నీ పాపాలే. దృష్టిని పరివర్తన చేసుకోవటం చాలా కష్టం. చాలా మంచి దృష్టి కలిగి ఉండాలి. ఇతడు కోప్పడుతున్నాడని కనులతో చూశారంటే ఇక స్వయం వారు కూడా గొడవ పడటం మొదలు పెడతారు. శివబాబాపై వారికి కొద్దిగా కూడా ప్రీతి ఉండదు, స్మృతి చేయరు. శివబాబాదే నిజమైన బలిహారి, గురువైన మీదే బలిహారి అని పాడతారు. ఆ సద్గురువే గోవిందుడైన శ్రీకృష్ణునికి సాక్షాత్కారం చేయించారు. గురు ద్వారా మీరు గోవిందునిగా అవుతారు. కేవలం సాక్షాత్కారం ద్వారా నోరు తీపి కాదు. మీరాబాయి నోరు తీపి అయిందా? వాస్తవానికి మీరాబాయి స్వర్గానికి వెళ్ళలేదు. అది భక్తి మార్గం. దానిని స్వర్గ సుఖము అని అనరు. గోవిందుని కేవలం చూడటం కాదు, వారిలా తయారవ్వాలి. మీరిక్కడకు అలా ఎందుకే వచ్చారు? ఎవరైతే మనల్ని గోవిందునిలా చేస్తున్నారో వారి వద్దకు వెళ్తున్నాము అనే నష ఉండాలి. అందుకే బాబా అందరికీ సలహానిస్తూ ఉంటారు. నా కనులు నన్ను మోసం చేయలేదు కదా, పాపం చేయలేదు కదా అని చాట్ రాయండి. కనులు ఏదో ఒక విషయంలో తప్పకుండా మోసం చేస్తూనే ఉంటాయి. కనులు పూర్తిగా శీతలమైపోవాలి. స్వయాన్ని అశరీరిగా భావించండి. బాబాకు చాటు పంపుతూ ఉంటే చివరి సమయంలో కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. భలే ధర్మరాజు రిజిస్టర్లో అన్నీ ఆటోమేటిక్గా జమ అవుతాయి. కానీ తండ్రి సాకారంలో వచ్చారు కనుక సాకారునికి తెలియాలి కదా అని అంటున్నారు. బాబా హెచ్చరిస్తూనే ఉంటారు. వికారీ దృష్టి లేక దేహాభిమానం గలవారిగా ఉంటే వారు వాయుమండలాన్ని అశుద్ధం చేస్తారు. అక్కడ కూర్చుని ఉన్న బుద్ధియోగం వెలుపలికి వెళ్తూ ఉంటుంది. మాయ చాలా మోసం చేస్తుంది. మనసు చాలా తుఫాన్లు తెస్తుంది. లక్ష్మీనారాయణులు అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. బాబా వద్దకు వస్తారు. బాబా ఆత్మను జ్ఞానంతో శృంగారిస్తారు. మేము ఆత్మలము, జ్ఞానం ద్వారా పవిత్రంగా అవుతామని అర్థం చేసుకుంటారు. తర్వాత శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది. ఆత్మ, శరీరం రెండూ సత్యుగంలో పవిత్రంగా ఉంటాయి. అర్ధకల్పం తర్వాత రావణరాజ్యంగా అవుతుంది. భగవంతుడు ఇలా ఎందుకు చేశాడని మనుషులు అడుగుతారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. భగవంతుడేమి చేయలేడు. సత్యుగంలో ఒకే దేవీ దేవతా ధర్మం ఉంటుంది. మరి అటువంటి భగవంతుణ్ణి మేమెందుకు స్మృతి చేయాలి అని కొన్ని ధర్మాల వారు అడుగుతారు. కానీ మీకు వేరే ధర్మాల వారితో పని లేదని తండ్రి చెప్తున్నారు. ఎవరైతే ముల్లగా అయ్యారో వారే వచ్చి పుష్పాలుగా అవుతారు. భగవంతుడు కేవలం భారతవాసుల్నే స్వర్గానికి తీసుకెళ్తాడా? దీన్ని మేము నమ్మము. భగవంతునికి కూడా 2 కన్నులు ఉన్నాయా అని ప్రశ్నిస్తారు. కానీ ఇది తయారైన డ్రామా. అందరూ స్వర్గంలోకి వచ్చేస్తే
అనేక ధర్మాల పాత్ర ఎలా నడుస్తుంది? స్వర్గంలో ఇన్ని కోట్ల మంది ఉండరు. మొట్టమొదట ముఖ్యమైన విషయం, భగవంతుడు ఎవరో తెలుసుకోండి. ఇది అర్థం చేసుకోలేదంటే అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తే ఈ విషయం నిజమే అని అంటారు. మనం పతితుల నుండి పావనంగా తప్పకుండా అవ్వాలి. ఆ ఒక్కరినే స్మృతి చేయాలి. అన్ని ధర్మాల వారు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. పిల్లలైన మీకిప్పుడు ఈ జ్ఞానం లభిస్తూ ఉంది. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. మీరు ప్రదర్శనలో కూడా చాలామందికి అర్థం చేయిస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే వెలువడతారు. అందుకని ప్రదర్శన చేయరాదని అనరు. డ్రామాలో ఉంది, చేశాము. కొన్ని స్థానాల్లో ప్రదర్శనల ద్వారా పిల్లలు వెలువడతారు, కొన్ని స్థానాలలో వెలువడరు. పోను పోను చాలామంది వస్తారు. శ్రేష్ఠ పదవిని పొందుకునే పురుషార్థం చేస్తారు. ఎవరైనా తక్కువ పదవి పొందుకోవలసి ఉంటే అంత పురుషార్థం చేయరు. అయినా ఏ వికర్మ చేయకండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూనే ఉంటారు. మేము ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా, ఎవరితో గొడవైతే పడటం లేదు కదా, విరుద్ధంగా మాట్లాడటం లేదు కదా, ఏ చెడు కర్తవ్యాన్ని చేయలేదు కదా అని చాట్లో రాయండి. ఏ ఏ వికర్మలు చేశారో వాటిని రాయమని తండ్రి చెప్తారు. ద్వాపర యుగం నుండి వికర్మలు చేస్తూ ఇప్పుడు చాలా వికర్మీలుగా అయిపోయారు. బాబాకు రాసి ఇస్తే భారం తేలికైపోతుంది. మేము ఎవరికి దుఃఖం ఇవ్వము అని రాస్తారు. మంచిది, చాట్ను తీసుకుని వస్తే చూస్తామని బాబా అంటారు. అటువంటి మంచి పిల్లలను చూడాలని తండ్రి పిలుస్తారు. సుపుత్ర పిల్లలను తండ్రి చాలా ప్రేమిస్తారు. ఇప్పుడు ఇంకా ఎవరూ సంపూర్ణంగా అవ్వలేదని తండ్రికి తెలుసు. పిల్లలు పురుషార్థం ఎలా చేస్తున్నారు అని బాబా ప్రతి ఒక్కరిని చూస్తారు. పిల్లలు చాట్ రాయటం లేదంటే తప్పకుండా ఏవో కొన్ని లోపాలున్నాయి. వాటిని బాబా వద్ద చూస్తున్నారు. ఎవరు చాట్ రాస్తారో వారే నిజాయితీ పరులని భావిస్తారు. చాట్తో పాటు మంచి నడవడికలు కూడా ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయంలోని భారంను తేలికగా చేసుకునేందుకు ఏ ఏ వికర్మలు చేశారో అది తండ్రికి రాసి ఇవ్వాలి. ఇప్పుడు ఎవరికి దుఃఖంను ఇవ్వరాదు, సుపుత్రులుగా ఉండాలి. సెకండ్ పాయింట్, మీ దృష్టి చాలా మంచిగా చేసుకోవాలి. కనులు మోసం చేయకుండా వాటిని చాలా కాపాడుకోవాలి. మీ నడవడికలను చాలా చాలా మంచిగా ఉంచుకోవాలి. కామ క్రోధాలకు వశమై ఏ పాపము చేరాదు. ఈరోజు వరదానము. లక్ష్యము మరియు గమ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకొని తీవ్ర పురుషార్థం చేసే సదా హోలీ మరియు హ్యాపీ భవ. బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం హద్దు ఆధారమేది లేకుండా సదా ఆంతరిక సంతోషంలో ఉండుట. ఎప్పుడైతే ఈ లక్ష్యం మారిపోయి హద్దు ప్రాప్తుల యొక్క చిన్న చిన్న సందులలో ఇరుక్కుపోతారో అప్పుడు గమ్యం నుండి దూరమైపోతారు. అందువలన ఏం జరిగినా హద్దు ప్రాప్తులను త్యాగం చేయాల్సి వచ్చినా వాటిని వదిలేయండి. కానీ అవినాశి సంతోషాన్ని ఎప్పుడూ వదిలేయకండి. హోలీ మరియు హ్యాపీ భవ యొక్క వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని తీవ్ర పురుషార్థం ద్వారా అవినాశి ప్రాప్తులను చేసుకోండి. స్లోగన్: గుణమూర్తులుగాయి గుణాలను దానం చేస్తూ ఉండండి. ఇదే అన్నిటికంటే పెద్ద సేవ. అవ్యక్త సూచన: సహజ యోగులు కావాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అన్వీల్గా అవ్వండి. మాస్టర్ నాలెడ్జ్ఫుల్, మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క
స్థితిలో స్థితమై ఉండి భిన్న భిన్న ప్రకారాల క్యూ నుండి వెలుపలికి వచ్చి తండ్రితో సదా మిలనం చేసే లగ్నంలో మీ సమయాన్ని ఉపయోగించండి. లవ్లీన స్థితిలో ఉంటే అన్ని విషయాలు సహజంగా సమాప్తమైపోతాయి. అప్పుడు మీ ముందు మీ ప్రజలు మరియు భక్తుల క్యూ ఏర్పడుతుంది. అచ్చా, ఓం శాంతి.